కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో బంగారు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ భార్య గంగుల రజిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్నంలోని వివిధ కాలనీల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒక్కచోట చేర్చాలని చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ పాటలు పాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు రజిత, కృష్ణవేణి మాట్లాడుతూ పూలతో బతుకమ్మను పూజించడం తెలంగాణ సాంప్రదాయం అన్నారు. అమ్మవారిని నవరాత్రులు కొలవటం, పరిపూర్ణ ఆశీస్సులు పొందటం తెలంగాణ బిడ్డలుగా మనమందరం గర్వించాలన్నారు. ముందు తరాలకి మన సంస్కృతి సంప్రదాయాలు అందించాలని వారు కోరారు. అమ్మవారిని పూల రూపంలో తెలంగాణలో మాత్రమే పూజిస్తాము. దేవుళ్ళని పూలతో పూజిస్తాం, కానీ బతుకమ్మలో పూలనే అమ్మవారిగా పూజిస్తాము. మహిళలందరూ పాల్గొన్నారు. అందరం సంతోషంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటున్నాము. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారి దయ ఉండాలి, ఆయురారోగ్యాలు ఇవ్వాలి. అందరికీ 9 రోజులు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవాలలో అందరు స్త్రీలు బతుకమ్మలు పేర్చుకొని తీసుకొచ్చి అందంగా ముస్తాబై తయారై వస్తున్నారు. ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా ప్రైజులు కూడా సంఘం వాళ్ళు ఇస్తున్నారు. మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బతుకమ్మ పండుగ అనగానే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ బతుకమ్మ పండుగ అనగా ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై